పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని మాతంగి కాలనీలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి పర్యటించారు. కాలనీలోని చెట్ల కొమ్మలు, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. క్లీన్ అండ్ గ్రీన్ రామగుండం లక్ష్యంగా ప్రజలు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. అలాగే సిఆర్ఆర్ నిధులతో మాతంగి కాలనీని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇది అందరి సుపరిస్థితులు అందరూ కలిసి పడాడుతున్నారు. ఇటు ఎస్ఐ నుంచి ఎంపీటీసీ పోయడానికి లైట్లు కూడా లేనటువంటి పరిస్థితి. అనేక మంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు. గొడ్డలు గుద్దుకోనో, ట్రాక్టర్లు గుద్దుకోనో కనబడక అనేక మంది మృత్యువాతపడ్డారు. తర్వాత కాలంలో ఈ ఖాళీలను ఎలక్షన్లప్పుడు తప్ప ఎవరిని పట్టించుకుని నాగం లేకుండా మేము ఎలక్షన్ల ముందు తిరిగినాం, ఎలక్షన్ల తర్వాత తిరిగినాం. ఇవాళ మనము మన ఎంత వ్యవస్థ అంతా పనిచేసినా కూడా ప్రజలందరం కూడా బాధ్యత తీసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి కాలనీకి సంబంధించిన పెద్ద మనుషులు, మహిళలు, అక్కడున్న అధికారులు నిరంతరం పరిశీలిస్తూ దీనిని ఏదైనా ఇబ్బంది చేయాల్సిన పెద్ద ఇబ్బంది అయితే మున్సిపాలిటీ తెలియజేస్తుంది, లేదా మీరు చేసుకునే పనులు మీరు చేస్తూ సమస్యలను తెలుసుకుంటా ఉన్నాం, ఆ సమస్యలను దూరం చేస్తూ ఉన్నాం ప్రజలకు. ఈరోజు కనీవిని ఎరగని రీతిలో గౌరవ ఎమ్మెల్యే గారే ఒక మారుమూల చివరి ఇంటి వరకు ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా అయిపోయిందో అక్కడికి కూడా వచ్చేసి అక్కడ సమస్యలన్నీ స్లమ్స్ ఎక్కడ ఉన్నాయో పూర్తిగా అక్కడ స్లములకు రీచ్ అయిపోయి ఆ సమస్యలను తెలుసుకొని వెంటనే దానికి కావాల్సిన ఫండ్స్ కూడా అలకేట్ చేసి ఈరోజు చివరి ఇంటి వరకు కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, అంబులెన్స్ వెళ్ళాలి, రోడ్లు వేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయాలి, ప్రతిదీ కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే గారు మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పి రోజు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్యలను కనుక్కోండి, ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా మీరు దానికి సంబంధించిన వ్యవస్థ అంతా తీసుకొస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ సమస్యలను దూరం చేస్తామని చెప్పేసి